హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుషమణి అఫీషియల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా ఊరు వారాలని చెప్పి. ఇప్పుడైతే ఈ రోజు ట్యూస్డే, ఇప్పుడైతే పండగ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ దేవుడి ఇంటి దగ్గర అయితే ముచ్చాలమ్మ తల్లికి ముచ్చాలమ్మ తల్లికి ముచ్చాలమ్మ తల్లి ముచ్చాలమ్మ తల్లికి ముచ్చాలమ్మ తల్లికి చలన తల్లి ముచ్చాలమ్మ ముచ్చాలమ్మ తల్లికి జై ముచ్చాలమ్మ జై ముచ్చాలమ్మ జై ముచ్చాలమ్మ జై ముచ్చాలమ్మ జై ముచ్చాలమ్మ తల్లికి జై ముచ్చాలమ్మ తల్లికి జై ముచ్చాలమ్మ తల్లికి జై ముచ్చాలమ్మ తల్లికి ముచ్చాలమ్మ తల్లికి దేవత ముచ్చాలమ్మ తల్లికి. ఇంక ఇక్కడైతే దేవుడింటి దగ్గరికి అయితే వచ్చాము అందరం, మా ఫ్యామిలీ అంతా. ఇక్కడైతే ఫస్ట్ అమ్మవారికి అయితే పోతునైతే మొక్కుతున్నారు. ఇక్కడ పోతుని మొక్కిన తర్వాత అమ్మవారి సదుని దగ్గరికి వెళ్లి స్నానాలు అయితే ఇస్తారు దేవుడికైతే. ఇంక ఇక్కడైతే తల్లిని మొక్కేసి వచ్చి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే అమ్మ తల్లి చదువు దగ్గరకు వచ్చి ఇప్పుడైతే స్నానాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి జనాలు అయితే ఎలా తోసుకుంటున్నారో నీళ్లు వేయడానికి అమ్మవార్లకి. నేనైతే చూడండి లాస్ట్ లో అయితే నించున్నాను. అందరూ వేసాక వెళ్ళి వేద్దామని చెప్పి ఆల్రెడీ, ఎందుకంటే అక్కడ మా హస్బెండ్ వేస్తున్నారు కదా, మా హస్బెండ్ వేస్తే నాకు కూడా పుణ్యం వస్తుంది అని చెప్పి ఇంక నేనైతే సైడ్ కి నించున్నాను. ఇక్కడైతే ముగ్గురు అమ్మవారికి స్నానాలు ఇచ్చిన తర్వాత పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం అది చేతిలో పెడతారనమాట. ఇంతకీ ముగ్గురు అమ్మవార్లు అంటే ముచ్చాలమ్మ తల్లి, దుర్గాలమ్మ తల్లి, రాజబంగారం తల్లి మా ఊరి అమ్మవార్లు అనమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవార్లకి అయితే ధూపం అది ఇచ్చి ఇంకా తర్వాత క్యూ లైన్ చూసారా, అమ్మవార్లకి వెళ్ళి దండం పెట్టడం కోసం అని చెప్పి అంత పెద్ద క్యూ లైన్ ఉంది. మొదటి స్నానం అయితే మా ఫ్యామిలీది అవుతుంది. అయిన తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం. ఇంకా మా స్నానం తర్వాత అయితే ఇంకా 4 స్నానాలు అయితే ఉంటాయి. టోటల్ మార్నింగ్ 5 స్నానాలు అవుతాయి అన్నమాట. మధ్యాహ్నం 2 తర్వాత డప్పులతో మళ్ళీ పండగ అయితే మొదలైంది. మొదటిగా రాజబంగారం తల్లిని ఇంటి దగ్గర నుంచి తీసుకొని వస్తారు. తర్వాత దుర్గం తల్లి, తర్వాత ముత్యాలం తల్లి ఊరేగింపుగా అమ్మ తల్లి ఇంటికైతే చేరుకుంటారు. ఇప్పుడు దేవుడింటి దగ్గర నుంచి అయితే లాస్ట్ వీడియోలో చెప్పా కదా ప్రతిమలు తయారు చేయడానికి అయితే ఇస్తాము అని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాం.
తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఊరు మొత్తం ఊరేగిస్తారు. ఊర్లో ప్రతి వీధిలో వాళ్ళు పసుపు కుంకాలు ఇచ్చి అమ్మవారిని అయితే దండం పెట్టుకుంటారు. అమ్మ బాబోయ్, ఎంత పెద్ద ఊరు. మధ్యాహ్నం 3 గంటలకి మొదలైంది అమ్మవారి జాతర. మొదటగా ఎస్సీ కాలనీ, శాంతినగర్, సముద్రపు వీధి, నీల ట్యాంక్ వీధి, బీసీ కాలనీ, మొండి వీధి, ఇంకా చాలా వీధులు ఉన్నాయి. చాలా వేషాలు అవైతే పెట్టారు, కానీ మేమైతే వీడియో కవర్ చేయలేకపోయాం అసలు. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, మా వీధి వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఇగో మా అమ్మ వాళ్ళు అందరూ వచ్చారు కదా, అందరూ అమ్మవారికి పసుపు కుంకాలు అవైతే ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత అయితే మేము వెళ్ళలేదు ఇంకా వెనకాతల, ఎందుకంటే వచ్చిన చుట్టాలకి భోజనాలు అవి చూడాలి కదా. అవన్నీ అయిన తర్వాత మళ్ళీ అమ్మవారు ఇంకా ఉన్న వీధులు తిరిగి వచ్చినప్పటికి మళ్ళీ మేము అమ్మ సదన్ దగ్గరికి వెళ్ళి గుడికి అయితే రెడీ అవ్వాలని చెప్పేసి అసలు నాకైతే అనిపించింది ఎలా ఉన్నారు అసలు అని. ఓన్లీ కొబ్బరి బొండాలు లేకపోతే టాటా గ్లూకోజ్ ఇలా లిక్విడ్స్ తోనే రోజంతా ఉన్నారు. అది అమ్మవారు అలా వాళ్ళకి ఒంటి మీద ఉండడం కాబట్టే అలా ఉన్నారు. నార్మల్ గా అయితే అలా రోజంతా ఉండడం, అది చెప్పులు లేకుండా ఆ ఎండల్లో అలా నడవడం చాలా కష్టం కదా. కానీ అంతా అమ్మవారి మహిమ. సినిమా హాల్, రామ్ మందిర్ వీధి తిరిగి అమ్మవారు వచ్చినప్పటికైతే 1 గంట అయింది. కానీ మేమైతే 12:30కి వెళ్ళి కూర్చున్నాం. మేము వెళ్ళిన ఒక ½ an hourకి అయితే అమ్మవారు అయితే వచ్చారు అమ్మ సదనం దగ్గరికి. ఇక్కడ చూస్తున్నారు కదా, పూజ అయితే అవుతుంది. కానీ దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు. ఇది అయిన తర్వాత ఇంక గుడికి అయితే స్టార్ట్ అవుతాం ఇప్పుడు.
మా ఊరు వారాలు పండగ చూడడం కూడా నేను కూడా ఫస్ట్ టైమే 2022లో అయితే అయ్యింది. అప్పుడు మా బాబు 5 months బేబీ. నేను అప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు, ఏమీ చూడలేదు అసలు. నేను కూడా పండగ అంతా ఇలా చూడడం ఫస్ట్ టైం. చాలా బాగా అనిపించింది, చాలా బాగా కూడా అయ్యింది. ఎన్ని గొడవలైనా ఏదైనా ఫైనల్ గా అయితే అందరూ కలిసి చాలా బాగా అయితే చేశారు. మొత్తానికైతే పండగ అయితే చివరికి వచ్చింది. మొత్తం అందరం కలిసి గుడి దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇంక ఇక్కడైతే అమ్మవార్లు అయితే చెట్టు చుట్టూరుగా ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు. ప్రదక్షిణాలు అయిన తర్వాత ప్రతిమలు పెట్టి పూజ అయితే చేస్తారు. పూజ వాళ్ళు చేసిన తర్వాత మిగతా వాళ్ళందరూ పూజలు అయితే చేస్తారు. ఇంక ఇక్కడ అమ్మవారికి అయితే పోతుని బలిచ్చాక మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను నేనైతే. మేమైతే రిటర్న్ ఇంటికి చేరుకునేటప్పటికి 5:30 అయింది మార్నింగ్. ఈ వీడియోలో నేను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.